మిత్రులారా నమస్తే. చిన్న కథ శీర్షికన ఈరోజు మీకోసం మరో చిన్న కథ. కథ పేరు గుణసంధి మహేశ్వరి. కొన్ని కథలు ఇంతే అర్థం కావు, కొన్ని జీవితాల్లాగే. మహేశ్వరి టిఫిన్ సెంటర్ అంటే అదేదో మహా హోటల్ కాదండి, ఒక మొబైల్ హోటల్. మా ఏరియాలో ఎక్కడ కొత్తగా ఒక టిఫిన్ సెంటర్ వెలిసినా వేడి వేడి ఇడ్లీ వాసన పసిగట్టేస్తాను. తిండి కోసమే పుట్టావని మా ఆవిడ తిట్టుకుంటుందనుకోండి, ఆ సంగతి వేరేలేండి. తిట్టులో రుచి గురించి చెప్పినప్పుడు చెప్తా. అలా నేను మహేశ్వరి టిఫిన్ సెంటర్లో చట్నీ నచ్చి వాకింగ్ పూర్తయ్యాక అక్కడ తినేవాడిని. టిఫిన్లో సీక్రెట్ అంతా చట్నీలో ఉందండోయ్. ఆ సంగతి కూడా ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. మహేశ్వరి టిఫిన్ సెంటర్లో చట్నీ ఉంటుందండి నా సమీరంగా. దానికోసం భూగోళం చుట్టిరమ్మన్న ఎవరు పెద్ద వెనకాడరనుకుంటా. సరేగానండి, 1-2 సార్లు మహేశ్వరితో కొంచెం పరిచయం అయ్యాక మహా ప్లస్ ఈశ్వరి అని పిలిచాను. ఏంటి సార్ నా పేరు అలా ఎడదీసేశారు అంది. కొన్ని మాటల్ని విడదీసి చదువుకుంటే వాటిలో మహత్తు అర్థమవుతుందిలే. దాన్నే సంధి అంటారు. నీ పేరులో ఉన్న సంధి అదే తెలుసా అంటే పెనం మీద మినపట్టు వదిలేసి నాకేసి అదోలా చూసింది మహేశ్వరి. ఏంటి అంది. అట్లకాడ చేతిలోనే ఉంది. నేను ఉదయాన్నే వాలిపోతానేమో, అప్పుడు పెద్దగా జనం ఉండరు. వాళ్ళ ఆయన ఆమె ఇద్దరే పనిచేసుకుంటారు. ప్లేట్లు కడగడానికి ఒక కుర్రోడు ఉంటాడు. అట్లకాడ నా వైపు కాకుండా పెనం వైపు మళ్ళాక అమ్మయ్య అనుకొని దాంతోపాటు కొంచెం ధైర్యం కూడా తీసుకుని నీ పేరులో గుణసంధి ఉందమ్మాయ్ అన్నాను. తెల్లాపూర్ దగ్గర ఒక సందులో ఉంటామండి, దాని పేరు గుణసంధి కాదండి. నేను తెలుగు పంతుల్ని అన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం. అలా మొత్తానికి నేను వచ్చినప్పుడల్లా ఆమె పేరు మాటేమో కానీ నన్ను చూసి గుణసంధి సార్ వచ్చారు, ఇడ్లీ ఇయ్యరా అని వాళ్ళ ఆయన్ని ఆదేశిస్తుంది. మహేశ్వరి పుట్టినప్పుడు తెల్లగా ఉండి ఉంటుంది. మట్టిలో పెరిగి ఎండలో మరిగి తల్లిదండ్రులు పెనం మీదే వదిలేస్తే ఇలా మాడిపోయి ఉంటుంది. కానీ ఇనుమంతా పెనంలా మారి కుట్ర చేసినా ఆమె అందాన్ని ఏమాత్రం మార్చలేదని చెప్పొచ్చు. అందుకే ఆ మున్సిపాలిటీ ఆఫీసర్ మనగాడు ఆమె మొబైల్ వ్యాన్ ఎక్కడికి వెళ్తే అక్కడే వాలిపోయేవాడు. ఒకసారి నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతోంది. వర్కింగ్ డే మూలంగా అక్కడ ఇంకెవరూ లేరు. నన్ను చూసి ఆ టేపు కూకోండి సార్ అంది. అలాగే అని అతనికి ఆపోజిట్ సైడ్ కూర్చున్నాను. ఎప్పుడు తీసిందో ఇడ్లీ పాత్రలోంచి మసులుతున్న నీళ్లు తీసి అతని మొహం మీద పోసింది. అతను పక్కనే ఉన్న చన్నీళ్లు మొహం మీద చల్లుకొని కేకలు పైకి వినిపించకుండా లోపలే బొబ్బలు పెడుతూ బండి తీసి ఓడాయించేశాడు. అలా చేసేవేంటి మహేశ్వరి అన్నాను. ఏం చేయమంటారండి, ఈ పాటికి 40 చోట్లు మారాను ఈ సచ్చినోడి వల్ల. ఎక్కడికి వెళ్తే అక్కడే తగులుతాడు. ఇక్కడ పెట్టావేంటి అంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడే తగిలాడతాడు. ఇక్కడ పెట్టావేంటి అంటాడు, సందులో పెడితే సందులో పెట్టావేంటి అంటాడు, రోడ్డు పక్కన పెడితే రోడ్డు మీ మావదా అంటాడు. సరే బండి వేసుకొని ఎక్కడ కూసింత జాగా దొరికితే అక్కడికే లగెత్తుతున్నాను. డబ్బులు మాత్రం దొబ్బుతాడు ఎదవా. పోనీలే, వాడు పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తావు? ఆడికంత ధైర్యం ఉందా? ఇమ్మనండి ఏమనిస్తాడో. డబ్బులు అడిగితే పర్వాలేదు, ఆడేమడిగాడో అది చెప్పమనండి పోలీసులతో. ఎదవని కుమ్ము వదులుతారు. అలా అన్నదే కానీ తొందరగా సామాను సర్దేసుకొని మొగుణ్ణి మొబైల్ వ్యాన్ పోనివరా అని గట్టిగా అరిచింది. వేటగాడిని చూసిన శివంగి అలా అరుస్తుందేమో. తరువాత రోజు అక్కడ కనపడలేదు. ఆ రోజే కాదు, ఏ రోజు కనపడలేదు. కానీ మహేశ్వరి చట్నీ వాసన కోసం నేను హైదరాబాదులో ఎక్కడకు వెళ్ళినా వెతుకుతుంటాను. కొన్నాళ్లకు రాజేశ్వరి టిఫిన్ సెంటర్ అని అదే ప్లేస్లో కనిపించింది. వెంటనే వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఇంటర్ చదివే వయసు ఉంటుందేమో కనిపించింది. మహేశ్వరిని ఎవరో మంత్రం జల్లి చిన్నదానిగా మారిపో అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. అమ్మా నీ పేరేంటని అడగగానే రాజా ప్లస్ ఈశ్వరి రాజేశ్వరి గుణసంధి టపటప అనేసింది. అంతేకాదు, మీరు గుణసంధి మాస్టర్ కదా అంది. ఎలా తెలుసంటే మా అమ్మ మీ ఫోటో చూపించింది తన సెల్ ఫోన్లో. మీరు ఎప్పుడొచ్చినా ఇడ్లీ పాత్రలోంచి అప్పుడప్పుడే తీసి వేడివేడిగా ఇడ్లీ పెట్టమందండి. ఇడ్లీయే కదా అని 1-2 సార్లు నేనేదో కొనుక్కుంటున్నట్టు తొట్టుపడితే ఆ పిల్ల పడి నవ్వేసింది.
గుణసంధి తెలిసేంత చదువు నేర్చుకున్నట్టుంది. మీ అమ్మ ఎక్కడుందమ్మా అని అడిగాను. ఎందుకులేండి, ఇక్కడ లేదు. మీ అమ్మ చేసే చట్నీ కోసమన్నా ఆమె ఎక్కడున్నా అక్కడికి ఒకసారి వెళ్తాను. ఎవరికీ చెప్పనులే. చెప్తే ఏమవుద్దండి, ఆ సచ్చినోడు మా అమ్మ దగ్గరే ఉన్నాడుగా. నేను ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు. అక్కడేం చేస్తున్నాడని నేను అడక్కముందే ప్లేట్లు కడుగుతున్నాడు అని తన పనిలో తాను మునిగిపోయింది. పళ్ళు కొరికిన శబ్దంలో కొంచెం నవ్వు కూడా కలిపినట్టుంది. ఇడ్లీలు మరింతగా మెరిసిపోయాయి. ఓహో ఓహో, అతనికి ఈ రకంగా శిక్ష పడిందా అని ఆ పిల్లను చూస్తూ వెనుతిరిగాను. ఈ మాస్టార్కి సంధులు సమాసాలు తప్ప మరేం తెలియదేమో అని ఆ అమ్మాయి అనుకున్నట్టుంది. నన్ను అదోలా చూసింది. కస్టమర్ల రద్దీ పెరిగింది. నేను మాత్రం అమ్మో, తల్లి కూతుళ్ళు గుణసంధులు కాదు రణసంధులే అనుకున్నాను. ఇదండి కథ. కథ నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.